రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం సలార్ మూడో వారంలోనూ సాలిడ్ ఫిగర్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ బరిలో సత్తా చాటుతుంది. ఇప్పటికే 650 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి ఓవర్సీస్ తో పాటు నార్త్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సలార్. అయితే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన తర్వాత టీం ఎలాంటి సందడి చేయలేదంటబ్బా అంటూ ఫ్యాన్స్ నెటిజన్లు కమెంట్స్ చేశారు. ఇప్పటికీ టైం కుదిరిందేమో మరి. రీసెంట్ గా సలార్ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు టీం. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సలార్ కొంతకాలంగా ఫ్యాన్స్ ఆడియన్స్ ప్రభాస్ నుండి ఎలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి మూవీనే ఇచ్చాడు ప్రశాంత్ నీల్. డార్లింగ్ కటౌట్ ని సరిగ్గా వాడుకుంటే దాని రిజల్ట్ ఇలా ఉంటుందని చూపించాడు. కొద్ది రోజులుగా మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా సలార్ గురించిన న్యూసే వినిపిస్తుంది. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్సే రాబడుతుంది సలార్. ప్రస్తుతం మూడో వారంలోనూ చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు దీనికి ఢోకా లేదు. షారుఖ్ ఖాన్ డంకీకి పోటీగా రిలీజ్ చేయడంతో మొదట్లో నార్త్ వాళ్ళు థియేటర్స్ ఇవ్వకపోవడం, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం లాంటి చెత్త పనులు చేశారు. కానీ టాక్, కలెక్షన్స్ వాళ్ళ నోళ్లు మూయించాయి. దీంతో హిందీలోనూ భారీ వసూలు రాబడుతుంది. సలార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ మేకర్స్ ఎలాంటి సందడి చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. కట్ చేస్తే రీసెంట్ గా సలార్ టీం నైజాంలో సినిమాను రిలీజ్ చేసిన మైత్రి మూవీస్ వాళ్ళు కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. దేవా, వరదరాజ మన్నార్ కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా తర్వాత ప్రభాస్ ని బయట చూడటం హ్యాపీగా ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. కాగా వరల్డ్ వైడ్ గా పెరుగుతున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సెన్సేషనల్ సూపర్ హిట్ సలార్ ని మార్చి 7న లాటిన్ అమెరికాలో స్పానిష్ భాషలో రిలీజ్ చేయబోతున్నారు.